చేసేది అది మాయ కాదబ్బా, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏం లేదులే. ఇంతకేం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నా. నువ్వు? సేమ్ హియర్. నేను కూడా ఇప్పుడే కాఫీ కలుపుకుని తాగుతూ ఉన్నాను. నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా కూడా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉండదు. నాకు కూడా అంతే. నీతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా ఫోన్లో మాట్లాడుతున్నట్టుండదు, ఎదురుగా చూస్తూ మాట్లాడుతున్నట్టుంటుంది. ఎందుకట్లా? ఎందుకంటే నీ రూపం కళ్ళల్లో అలా ఉండిపోతుంది కాబట్టి. కాదా? నాకైతే ఏ పని చేస్తున్నా నిన్ను తలుచుకుంటా ఉంటా. నువ్వు పక్కనే ఉన్నట్టుంటది. మరి నీకు? నాకు కూడా అంతే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతి పనిలోనూ నువ్వు నా పక్కనే, నా ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది. అవునా? స్నానం చేసినా? లేదు. ఓకే ఓకే. ఏ? ఏం లేదు. ఏ పని చేసినా నేను ఎదురుగా ఉన్నట్టే ఉంటదన్నావు కదా. నీ స్నానాల గదిలో కూడా నీ ఎదురుగానే ఉంటాను కదా. ఎచ్చి వరస్ ఫెలో. మరి అంతే కదా. సరే, నేను వచ్చి స్నానం చేయించినా? మొహం పచ్చడవుద్ది. ఇట పిచ్చి మాటలు పిచ్చి వేషాలు వెయ్యకు. ఓయ్, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఈ పిచ్చి వేషాలు వేయకూడదు. చంపేస్తా నిన్ను. ఓ పిచ్చి వెదవా. ఏంది ఎదవంటున్నావా? అయ్యో అలా నానా, సారీ, ఏదో ఫ్లోలో వచ్చేసింది. వస్తుంది. 3 తూర్లు ముద్దిచ్చిన ఒక్క తూరు కూడా ఇలా. నీకెప్పుడు ఇదే గోలా? ఇవన్నీ కుదరవు. ఏం బా, ఎదురుగా నువ్వు కళ్ళ ముందు ఉన్నట్టే ఉండవు గాని ముద్దయితే ఫోన్లోనే ఇయ్యాలి కదా. కనీసం ఎదురుగా ఉన్నప్పుడు ఎంత బతిమాలుకున్నా ఒక్క ముద్దు కూడా కుదరదంటావు. ఫోన్లో అయినా ఇయ్యొచ్చు కదా. ఏ చిప్పు ప్లీజ్ బా. నేను ఇవ్వను. హే, ఏంది? ఏం లేదే. ఏందో సౌండ్ వచ్చిందా? అవునా? ఏంటది? ఏయ్, ఫోన్లో ముద్దు పెట్టినావు కదా నువ్వా? లేదు. దొంగ, ముద్దు పెట్టినావా లేదా? పెట్టా. మరేదేదో చెప్పేసే పెట్టచ్చు కదా. నాకు సిగ్గు. నువ్వు సిగ్గుపడతా ఉంటే బాగుంటావు. చాలే ఈ కథలు, బానే చెప్తారు. ఇంకేందబ్బా విశేషాలా? చెప్పాలి. ఒక నిమిషం ఉండు బా. హలో. ఏంటి? ఎవరో సెకండ్ లైన్లో కాల్ చేస్తుంటాను. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. ఓయ్, గర్ల్ ఫ్రెండా? దవడ పగలొద్ది. ఖచ్చితంగా పొద్దున్నే దానితోనే మాట్లాడుతుంటాడు. అస్సలు మాట్లాడనివ్వకూడదు. ఏం బా, గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదా? గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఫాలోయింగ్ బాగున్నట్టే కదా, నీకు గొప్పగా ఉంటది. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తా ఉండవు? ఉండబ్బా ఒక నిమిషమా. కంటిన్యూస్గా కాల్ కొట్టుకుంటానే ఉండరు. ఎవరు? గౌతమి. ఏంటంట? ఏమో, సెకండ్ లైన్లో వస్తానే ఉన్నది, కాల్ కంటిన్యూగా చేస్తానే ఉన్నది. ఒక నిమిషం ఉండు. హలో, గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దునే ఫోన్ అంత బిజీ? బిజీ లేకుండా ఎట్టుంటదబ్బా, ఇంకేతో మాట్లాడుతా ఉండ. అవునా, పొద్దున్నే మొదలెట్టేశావా? ఏంది అట్ట అంటున్నావా? అదే పొద్దున్నే మొదలెట్టేశారా అంటున్నా. ఓయ్, మిస్ అవుతుంటాం కదా బాగా. ఇంకేంటి విశేషాలు? నువ్వేమి పొద్దున్నే ఫోన్ చేసినావో? ఏ, నేను చేయకూడదా? అది కాదబ్బా, ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు కదా, అందుకని అడుగుతున్నా. ఏం లేదు, మీ అమ్మగారేమో చెప్ప పెట్టకుండా పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు. నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు పెళ్లి ముహూర్తాల దాకా వచ్చేసింది కాబట్టి మీరేదో ఐడియా ఆలోచిస్తుంటారు కదా, అదేంటో తెలుసుకుంటే నేనేమైనా హెల్ప్ చేయడానికి ఉంటది కదా. అదా, ఇంకా ఏం అనుకోలేదబ్బా. దాని గురించే నాయన గీత అందరం టెన్షన్ పడతా ఉన్నాం. ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఐడియా ఏదో ఒకటి పట్టేస్తాంలే. సరే, మీరేం ప్లాన్ చేసినా ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరొకటి చేసి నేనొకటి చేసి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. లేదు, ఖచ్చితంగా నీకు చెప్తా. ఇంకా ఏం లేదబ్బా. నేను మళ్ళీ చేస్తా, ఒక్క నిమిషం ఉండు. బాయ్.
గోవిందు, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నాతో నీ పెళ్లి ఆగదు. నువ్వు వేసే ప్రతి ప్లాను తెలుసుకొని దాన్ని నాకు తగ్గట్టుగా అనుకూలంగా మలుచుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు పిచ్చోడిలాగా నన్ను నమ్ముతున్నావు. నేనేమో పెళ్లిని ముహూర్తాల వరకు తీసుకొచ్చేశాను. లక్కా లక్కా ఆ కాఫీ చేసినా తెస్తున్నానత్త. నువ్వు మాట్లాడకుండా వదిలేసినంత మాత్రాన నేను వదిలేస్తానా? మనకు తెలుసు ఎట్టా మాట్లాడించాలనా. ఆమని పాడవే హాయిగా, మే లక్క ఏంది కిసకిసమని ఏకెళ్ళాన్లా నవ్వు? కాఫీ ఇచ్చినావు కదా, పోయి నీ మొగుడిని మరదలేనా మనం. అట్నే అత్త. మనతో మాట్లాడడానికి నోరెప్పకపోయినా మనం తయారు చేసిన టీ కాఫీలు తాగడానికి మాత్రం నోరెప్పాల్సిందే. ఆ కాఫీ టీ షాపులో 15 రూపాయలు. వేస్ట్ చేసేటట్టుగా ఉంటే చేసుకోండి, నాదేం పోయింది. మొగుడితో మాట్లాడడానికి పంతం ఉంది కానీ 15 రూపాయలు వేస్ట్ అవుతాయంటే మాత్రం కాఫీ తాగుతూ ఉండదు. ఏ మనిషిరా స్వామి. ఏమా పిలిచినావంట? రే పెద్దోడా, నడిపొడికి పెండ్లి ముహూర్తాలు పెట్టించేసినావు, గుర్తుండదా లేదా? గుర్తుండదమ్మా, నిన్నకి చెప్పావు. గుర్తుండదంటే సరిపోయినా పెద్ద కొడుకుగా ఏం చేస్తాండవు నువ్వు? బరువు బాధ్యతలు చూసుకోవాల్సిన పనులే. చెప్పమ్మా, ఏం చేయాలా? పెండ్లి పనులన్నీ నువ్వు చూసుకోవాలా. చాలా పనులుండాయి. ఇంకా ఈ మాలవిక రాలేదేంది? మాళవికక్క మాళవికక్క దేనికమ్మా? చెప్తా. ఓ తూరి మాలవిక ఫోన్ చేయి. అక్క ఫోన్ చేయబడ్లా, వచ్చేసిన. రారా మాల. ఆ తంతులని జరిపించి తిరిగి వచ్చినాకే పెండ్లి పనులు మొదలు పెట్టాలా. మేమందరం రేపు బయలుదేరుతున్నాం. నువ్వు కూడా మాతో వచ్చి ఆడ పనులన్నీ చూసుకోవాలా. ఈ అంకులు కూడా వస్తుండారుగా, అవన్నీ మేం చూసుకుంటే బాగోదు. నువ్వు ముందుండి చూసుకోవాలా. అట్నే అక్క. మనం పోయే చోట వాళ్ళకి వసతులు అవి ఏర్పాట్లు చేయాలి. అట్నే పోయేదానికి బండ్ల ఏర్పాట్లు అవి చూసుకో. అట్నే అక్క. నువ్వన్నిటికీ అట్నే అక్క అంటే కాదు. పెండ్లంటే మొత్తం డబ్బులు నీళ్లు మాదిరి ఖర్చు అవుతాయి. కొంచెం చూసి ఆ బస్సు, అక్కడ రూములు అవన్నీ కొంచెం సులువుగా వచ్చేటట్టు చూడు. అట్నే మాట్లాడతా. మనకక్కడ తెలిసిన వాళ్ళు ఉండారులే. పోతే 2 రోజులు అవుతుంది. దానికి తగ్గట్టు భోజనాలు గీజనాలు అన్ని ఏర్పాట్లు చూడు. మో 2 రోజులా? తెల్లారి పొద్దున్నే పోయి సాయంకాలానికి వస్తే సరిపోద్ది కదా. ఏం చేస్తావు ఇప్పుడు? నీకంత అర్జెంట్ ఏముండది? మనం అంతా ఆడనే ఉండేది కదా. అట కాదమ్మా, అసలు ఈ తంతులు ఇవన్నీ ఏందో. అన్నకి ఇవన్నీ చేయలేదు కదా. అసలు ఇడి పెళ్ళేమేం చేయలేదు. ఆడి పాటికాడి దీన్ని ముడేసుకొచ్చేసి
నా నెత్తి అంటగట్టేసినాడు. మరిది నువ్వు గమ్మునే ఉండు. అత్త చెప్పింది విను. ఇంట్లో ఎవరు తప్పు చేసినా అటు తిరిగి ఇటు తిరిగి మా పెళ్లి మీదకే వస్తాది. నేనే తిట్లు తింటా ఉన్నా. అట్ట కాదునా, ఇప్పుడు మీకు ఆ తంతులన్నీ చెయ్యకపోయినా పెళ్ళి అయిపోయి బానే ఉన్నారు కదా, అది ఈడనేది. ఊరికే ఊరు వదిలి పెట్టేసి తిరిగితే ఎందుకు ఖర్చు అని. ఏరా ఎరా చిన్నాడా, నీకు కూడా ఊరిడ్చి పెట్టేదానికి మనసు రావడం లేదా? ఈడ నువ్వు ఉండి ఎలగబెట్టే రాజకీయాలు ఏముండాయి? ఏం లేదమ్మా, ఈవిడ 2 రోజులు తీసుకెళ్ళిపోతే నేను పూరనట్టు చూసేది. మాలవిక అక్క చెప్పింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఓ అని ఎక్కువ కార్లు గిర్లు పెట్టేసి డీజిల్ ఖర్చు పెట్టేసి ఇంతింత బిల్లు లేబాక, అర్థమైందా? సరే అక్క. కొంచెం ఖర్చు కలిసి వచ్చేటట్టు చూడు. ఏదైనా ఒక బండి పెట్టి అందరినీ తీసుకుపోయేదానికి ఆలోచించు. అట్నే. సరే నువ్వు పోయి ఆ పనుల మీద ఉండు. సరే అక్క. అడ్వాన్స్ ఏమన్నా ఇస్తే? అడ్వాన్స్ మన కంపెనీలో ఉంటాయి కదా, అవి తీసుకుని ఖర్చు పెట్టి లెక్కలు రాసుకో, తర్వాత చూసుకుందాం. కంపెనీ లెక్క వేరు, ఇది పర్సనల్ కదక్కా. కంపెనీ అంటే ఎవరు? మనమే కదా. యాడికి పోతాయి? ఇస్తానులే, నువ్వు వస్తానక్క. కనకం ఏంటి ఇట్టా ప్లాన్ చేసింది? ఈ ట్రిప్ని గోవిందంకి అనుకూలంగా మార్చాలా? ఏం చేద్దాం? గురించి యాక్చువల్గా నాయనే వద్దాం అనుకున్నాడు, నేనే వద్దు మాట్లాడేసి వస్తానులే అని ఆపేసిన. అదేంటి? మీ మామ వస్తే ఆయన ముందు నేను రొమాంటిక్గా ఉండలేను కదా. దెబ్బలు పడతాయి. తిన్నగా విషయం చెప్పు. ఏం లేదు, అమ్మో ట్రిప్ ప్లాన్ చేస్తున్నది. ట్రిప్పా? అవును, రేపు ఫ్యామిలీ మొత్తం నాగసముద్రం పోతున్నాం. నాగసముద్రానికా? దేనికి? మా ఆచారం ప్రకారం పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో అక్కడ కొన్ని తంతులు జరిపిస్తారంట. అవి జరిపించడానికేనంట. ఓ, మీరిప్పుడు ఆ గౌతమితో కలిసి ఆ తంతులన్నీ చేసుకోబోతున్నారన్నమాట. చెప్పేది పూర్తిగా అయినవా? గౌతమి మనకు ఫుల్ సపోర్ట్ కదా. తనతో జరిగే తంతులన్నీ తూతూ మంత్రాలే గాని సీరియస్గా కాదు. అవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు నాయన్నితో ఏం మాట్లాడేసి రమ్మన్నాడో అది తెలుసుకో. ముందు చెప్పండి. ముందు అమ్మకి నీకు గొడవతోనే మొదలైంది. అమ్మకు నువ్వంటే కొంచెం కోపం. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరిగా లేదు కదా. అందుకని ఆ అండర్స్టాండింగ్ సరిచేయడానికి, నీ మీద ఉన్న అభిప్రాయం మారడానికి ఇదే అనువైన సమయం అని నాయన ఓ ఆలోచన చేసున్నాడు. ఏంటది? నువ్వు ఎట్నో కట్ట మీ అమ్మ మీ నాయన్ని మీ ఫ్యామిలీ అందరినీ తీసుకుని రేపు ఆ ట్రిప్పుకు రావాలా. అరే, మేమెందుకు? అయినా ఎలా వస్తాం? ఇప్పుడు మీరు కూడా ట్రిప్పుకు వచ్చినారంటే అందరం కలిసి ఒకే చోట ఉంటాం. అక్కడ మీరు మా ఫ్యామిలీతో ఉండే విధానాన్ని బట్టి, కలిసేదాన్ని బట్టి అమ్మకి అభిప్రాయం మారుతుంది. అమ్మ మనసు మార్చేదానికి ఒక రూట్ దొరుకుతుందని నాయన ఐడియా. అది కూడా కరెక్టే కదా. లేకపోతే అసలు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మనకు కూడా అర్థం కాకుండా ఉండం. కరెక్టే, కానీ అమ్మ వాళ్ళని కూడా తీసుకుని మీతో ఎలా? ఇదిగో చూడు, ఈ ట్రిప్ ప్లాన్ చేస్తా ఉండేది మాళవికక్క. నువ్వు మాళవికక్కతో మాట్లాడు. మాతో పాటు మీరు వచ్చేదానికి ఏం చేయాలో సైలెంట్గా ఐడియా చేయండి. మీరు వస్తా ఉండే విషయాన్ని మాళవికక్కని అమ్మకి ఇప్పుడే చెప్పొద్దని చెప్పు. సైలెంట్గా వచ్చినాక చూసుకుందాం. అయ్యో, అక్కడ ఏమన్నా అవుతుందేమోనని టెన్షన్గా ఉంది. ఒరే, నువ్వు అన్నిటికీ కంగారు పడతావు. ఏం కాదులే, అంతా బాగానే జరుగుతుంది. సరే, నేను మాళవిక అక్కతో మాట్లాడతాను. ఇంకేంది మందలా? ఏం లేదు. అదేందబ్బా,
అంత దూరం నుంచి ఇక్కడికొచ్చి ఒక్కడు కూడా ఈగిపోతే అట్టా ఏంది? ఆ, ఆ, అదే అవా ఇది కాదు, చేతితో ఇచ్చేదే అయింది, పెదాలతో ఇచ్చేది. చూడు, శృతి మించితే ఇలాగే దెబ్బలు పడతాయి. తిన్నగా ఉండు. సరే బాయ్. ఏయ్ డ్రాప్ చేస్తా పద. హలో, వీధి చివరినే ఇల్లు. మళ్ళీ నువ్వు డ్రాప్ చేసి అందరి కంట్లో పడ్డానికా? ఊరికే బయట ఎక్కువ తిరక్కు. బాయ్ బాయ్. పూరి నువ్వేంటొచ్చా? రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే తీవా నువ్వు తీయపోతే నేను రానా? మర్యాదగా పో ఇక్కడి నుంచి. నేను పోను. నువ్వెందుకు ఫోన్ తీయలే? తీయను. ఎందుకు తీయాలి? మా చెల్లి గురించి మాట్లాడతావా నువ్వు? హలో, మీ చెల్లి మాత్రం నన్ను అట్ట అనొచ్చా? తనే మాట్లాడింది. నువ్వే ఎక్కువ కోతి వేషాలు వేస్తున్నావు. హలో, నేనేసేది కోతేసాలా నీకు? లవ్ అమ్మా, లవ్. మర్యాదగా పోతావా లేదా ఇక్కడి నుంచి? పోను. పో ఇక్కడి నుంచి. పోనని చెప్తా ఉండగా పొమ్మంటుంటే. అబ్బా, వీడి గురించి ఆలోచించకూడదు అనుకుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎవరినైనా తలుచుకుంటే వెంటనే ప్రత్యక్షమవుతారంట. ఇప్పుడు ఫోన్లో తయారయ్యాడు. సారీ 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 సారీ. మీ సారీ ఏమీ అక్కర్లేదు. ఏంటి నీ ప్రాబ్లం? మనశ్శాంతిగా మనిషిని ఉండనివ్వవా? ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నావు, మెసేజ్ల మీద మెసేజ్లు పెడతా ఉన్నావు. సారీ బా. ఏం అక్కర్లేదు. సారీ చెప్తే క్షమించాలా? నాకేం అక్కర్లేదు మీ సారీ. నేను మీరేం అక్కర్లేదు. ఇది చూడు, నన్ను అక్కర్లేదు అన్నావంటే మళ్ళీ జీవితంలో కనపడను, చెప్తా ఉండా. మరి నువ్వు మా చెల్లి గురించి అట్ట మాట్లాడొచ్చా? నేనేం తప్పుగా మాట్లాడినా? మళ్ళీ సమర్థిస్తావా నువ్వు నీ మాటల్ని? నేనేం సమర్థించడంలా, లాజిక్ గా అడుగుతా ఉండా. మీ చెల్లి మాత్రం మా ఊరితో లవ్ లో ఉండొచ్చు, మాట్లాడొచ్చు, ఇది చెయ్యొచ్చు, నేను మాట్లాడకూడదా? నువ్వెంత అతి చేస్తావో నాకు తెలుసు. నీ కోతి వేషాలకి భయపడి నీకు వార్నింగ్ ఇచ్చుంటుంది. అది నీకు అర్థం కావడం లేదు. నేనేం కోతి వేషాలు వేస్తుండా? నేను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది, నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అది తప్ప? మా చెల్లి తప్పని చెప్తే తప్పే. హలో, ఏంది మీ చెల్లి ఏదో సెపరేట్ గా ఒక రాజ్యాంగం రాసినట్టు చెప్తా ఉండవు? మీ చెల్లి చెప్పేదంతా ఏం కరెక్ట్ కాదు. చూడు, నువ్వు మళ్ళీ మా చెల్లి గురించి ఏం మాట్లాడబాకు. సరే, మాట్లాడను, సారీ. ఇప్పుడు మీ చెల్లి గురించి పోరాడేదానికే నాకు ఓపికలే. వదిలేసేయి, క్షమించేసేయి. బుద్ధి తక్కువే మాట్లాడినా, ఇంకెప్పుడు మాట్లాడను, సరేనా? మళ్ళీ ఎప్పుడు మా చెల్లి గురించి తక్కువగా మాట్లాడవు కదా? అస్సలు మాట్లాడను. సరే. రాత్రి నుంచి అని తూర్లు ఫోన్ చేస్తే ఫోనే తీయలేదు. నాకెంత బాధేసిందో తెలిసినా? రాత్రి అంతా నిద్ర కూడా పట్ల. నువ్వు ఫోన్ తీయపోయేసరికి ఏడుపు వచ్చేసిందమ్మే. ఏడుస్తారా ఎవరైనా? ఏం చేసేది, నాకు తెలియకుండానే దిగులుగా ఉండింది. పడుకుంటే నిద్ర పట్టట్లేదు, నీ ఆలోచనలే. నువ్వు నన్నట్ట దూరం పెట్టేసేసరికి కళ్ళల్లోంచి బటబటా నీళ్లు కారిపోతా ఉన్నాయి. దీనిలో తలపెట్టుకుని ఏడిసినా తెలిసినా? ఏ పిచ్చి. అవును పూరి, నువ్వు లేకపోతే నేను బతకలేను.